వైట్ సాస్ పాస్తాని ఎక్కువ క్రీమీగా చీజ్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. పాస్తాని అయితే వాటర్లో వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 90% బాయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్, గార్లిక్, పెప్పర్ అలాగే స్వీట్ కార్న్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి బటర్ వేసి 2 స్పూన్స్ మైదా కూడా వేసి బటర్లో మైదా అంతా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకొని మంచిగా మైదా మిక్స్ అయ్యేటట్టు ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత పెప్పర్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత దీంట్లో ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లోకే మనం బాయిల్ చేసుకున్న పాస్తా కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పాస్తాను కూడా ఒక 2 to 3 మినిట్స్ పాటు వైట్ సాస్లో బాయిల్ చేసుకుందాము. అప్పుడు 100% కుక్ అయిపోతుంది. వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో ఇది హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసినవి కూడా వీట్ పాస్తా. మీకు కావాలంటే లాస్ట్లో ఒక ఫోటో పెడతాను వీట్వి. అండ్ మీకు నచ్చినంత చీజ్ వేసుకొని కొంచెం క్రీమీ టెక్స్చర్ చీజ్ కరిగేంత వరకు ఉంచేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి అయితే చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.